అక్షయ తృతీయ రోజున ఈ 5 మంత్రాలను పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం మీ సొంతం. అక్షయ తృతీయ రోజున చేసే జపం, దానం, స్నానం, పూజల ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ శుభ సందర్భంగా కోరిన కోరికల నెరవేర్చుకునేందుకు విజయం కోసం కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించవచ్చు. సూర్య భగవానుని ఆరాధనకు కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఈ 5 మంత్రాలను పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం మీ సొంతం. హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ అదృష్టం, శ్రేయస్సు, కొత్త ప్రారంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పురాణ గ్రంథాలలో అక్షయ తృతీయను అబుఝ ముహూర్తంగా వర్ణించారు. అంటే ఈ రోజున ఏదైనా శుభకార్యం చేయాలన్నా ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. అంతేకాదు ఈ రోజున కొన్ని మంత్రాలను పఠించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రాలను పఠించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అక్షయ తృతీయ రోజున చేసే జపం, దానం, స్నానం, పూజల ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ శుభ సందర్భంగా కోరిన కోరికల నెరవేర్చుకునేందుకు విజయం కోసం కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించవచ్చు. సూర్య భగవానుని ఆరాధనకు కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ మంత్రాలను జపించండి. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం గణేశుడికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వల్ల ఆటంకాలు నశించి పనిలో విజయం చేకూరుతుంది. ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం విష్ణువుకు అంకితం చేయబడింది. దీనిని జపించుట వలన సుఖము, శ్రేయస్సు, మోక్షము కలుగును. ఓం మహాలక్ష్మి నమో నమః. ఓం విష్ణుప్రియే నమో నమః. ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వలన సిరి సంపదలు లభిస్తాయి. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ మంత్రం గురువుకు అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం, తెలివి, మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయి. చేయబడింది. చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.